హలో ఫ్రెండ్స్, హాయ్. హలో. ఇవాళ నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. దీనికి నేను ఫస్ట్ వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. పీల్ చేసి కొన్ని పీల్ చేయకుండా కట్ చేశాను. క్లీన్ చేసేసి వీటిని జ్యూస్ చేసేయడమే. చూసారా, ఇది నేను తీసుకున్న జ్యూసర్. దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది. ఈ జ్యూసర్లో నేను ఫస్ట్ దీన్ని సెట్ చేస్తాను. కొంచెం సెట్ చేసుకోవాలంటుంది. ఇక్కడ చూసారా, దీన్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ నాబ్స్ ఉంటాయి. ఈ నాబ్స్ ఇక్కడ ఉన్న వీటిని చూసి మనం సెట్ చేసుకోవాలి. ఇది చిన్న నాబ్ ఉంది కదా, ఇటువైపు వచ్చేటట్టుగా. ఈ రెండు పెద్ద నాబ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వీటిలో ఫిక్స్ అయ్యేటట్టుగా. ఇది సెంటర్లో ఉండాలి, ఈ హోల్లో పట్టేటట్టుగా. ఓకే. అండ్ ఇది ఉందా, ఇది ఎప్పుడైనా సరే క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇందులో ఇలా పెట్టేసామంటే క్లోజ్ అయిపోతుంది. ఓకే, చిన్న నాబ్ కదా, ఇక్కడ పెట్టేస్తున్నాం. ఇలా ఫిక్స్ చేయాలి. ఆ తర్వాత జ్యూసర్. ఇది ఇందులో ఉన్న పిప్పి ఫిల్టర్ అవుతుంది అనమాట. యాక్చువల్గా నేను తెచ్చి చాలా రోజులైంది, వాడాను నేను. ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాను. ఇది చిన్న నాబ్ కదా, ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేయడమే. ఆ తర్వాత దీంట్లోనే తిరుగుతుంది అనమాట. ఈ క్యారెట్స్ అన్నీ కూడాను ఇందులో నలిగి తిరుగుతాయి అన్నమాట. ఇది చాలా హెవీ వెయిట్తో ఉంటుంది. ఇది ఉందా, ఈ నాబ్ ఇందులో ఫిక్స్ చేయాలి. చూసారా, ఇది ఇందులో ఇలా అంటమే. ఒక్కసారి అంటే టిక్ అంటుంది, సెట్. ఆ తర్వాత ఇది ఇక్కడ కూడా ఇవి చూసుకోవాలండి, కరెక్ట్ ఉన్నాయా లేదా అని. ఇది ఇక్కడ వచ్చే ఇది ప్లక్కర్ లాగా ఇందులో లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇందులోంచి పెట్టుకొని ఇలా సెట్ చేసుకొని టైట్ అయిపోవడం. ఇది మొత్తం ఫిక్స్ అయితేనే మనకి జ్యూసర్ ఆన్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాము, స్విచ్ ఆన్ చేసి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఫిక్స్ అయిపోయింది, జ్యూసర్ ఆన్ అయిపోయినట్టే. ఇక్కడ క్యాప్ ఉందా, ఈ క్యాప్ని క్లోజ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఒకవైపు జ్యూస్ వచ్చేటట్టుగా ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి ఒకవైపు జ్యూస్కి, ఒకవైపు ఏమో వచ్చిన పిప్పి ఇందులో పడడానికి. తర్వాత మొత్తం మనకి క్లీన్ అయిపోయిన తర్వాత ఈ బ్రష్తో క్లీన్ చేసేయడం అనమాట. ఓకే, దీన్ని జ్యూస్ చేసేద్దాం. నేను ఇప్పుడు ఇందులో ఆన్ చేసి ఇందులో జ్యూస్ వేసేస్తాను. ఇలా వేసేసి తిప్పడం. ఇలా ఒక్కొక్కసారి మోస్ట్లీ మనము క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని బ్లడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఐరన్ డెఫిషియన్సీని పోగొట్టుకోవడానికి తాగుతాం కదండి. ఇది స్కిన్కి చాలా మంచిది, హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. వీలైతే రోజు తాగడానికి ట్రై చేయండి. నేనైతే రోజు టూ డేస్కి ఒకసారి క్యారెట్ బీట్రూట్ మార్కెట్ నుంచి తెచ్చిన ప్రతిసారి తాగడానికి ట్రై చేస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇలా నేను ఈ జ్యూస్ని తీసుకున్నప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా ట్రై చేస్తున్నాను. నాకు దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనిపించాయి. సో ఇట్ ఈస్ హెల్పింగ్ ఎ లాట్ టు మీ. ఇప్పుడు దీని అంతటిని తీసేసుకొని క్లీన్ చేసేయండి, ఏం లేదు. ఇప్పుడు ఈ పిప్పిని తీసేసి పక్కన ఎక్కడైనా చెట్టకు వేసేయచ్చు. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే చపాతీలో యాడ్ చేసుకొని, చపాతీ పిండిలో యాడ్ చేసుకొని అలా కూడా తింటారంటే. ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది కదా, సో ఇందులో నుంచి లిక్విడ్ మాత్రమే బయటకు వచ్చింది, బట్ పీచు పదార్థం ఇందులో ఉంటుంది కదా, దీన్ని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. బట్ నేను చేయటం, నేను మొక్కలకి వేస్తాను. లేకపోతే ఒక్కొక్కసారి మీరు పిల్లలు స్వీట్ తింటారంటే స్వీట్ కూడా ట్రై చేయండి. ఇది చూసారా, లిక్విడ్, ఇంత లిక్విడ్ వచ్చింది నేను ఇందాక పట్టిన బీట్రూట్ అంటే. ఇవి చూసారా, వీటిని మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగడానికి నేను ఈవినింగ్కి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఫ్రెష్గా తాగాలి, ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ రోజులు స్టోర్ చేయకండి. ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే ఇందులో ఉండే క్యాలరీస్ అన్నీ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వెంటనే తాగడానికి ట్రై చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి.